చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. కైలాసధామం అంతిమ పురస్కార వేదిక. కైలాసపురంలో నూతనంగా అధునాతన సౌకర్యాలతో చిత్తూరు నగరంలో మొట్టమొదటిసారిగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన కైలాసధామ నిర్మాణం జరిగింది. ఇందులో కరెంటు ఆధారిత గ్యాస్తో బర్నింగ్ అయ్యే మిషన్ ఏర్పాటు చేశారు. దశదిన కర్మలు నిర్వహించడానికి ప్రత్యేక వేదికను, వాతావరణం కలిగే విధంగా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 6న అధికారికంగా మంత్రి, ఎమ్మెల్యేలచే ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పరిసరాలను చూడచక్కటి వాతావరణం కల్పించినట్లు తెలిపారు. చిత్తూరు పట్టణ ప్రజలందరికీ మా నమస్కారాలు. మాది కైలాసధామం కమిటీ. ఇది వచ్చేసి చిత్తూరు కోర్టుకు ఎదురుగా పాత శ్మశానం తెలుసు మీకు. దానికి ఆపోజిట్లో అన్ని సౌకర్యాలతో ఒక మోడర్న్ క్రెమిటోరియం శ్మశానం కడుతున్నాము. అయిపోయింది ఆల్మోస్ట్. జూన్ 6 నాడు ఓపెనింగ్ ఉంది. ప్రజలు కూడా మేము ఎవరిని అందరికీ ఆయుష్ బాగుండాలి. ప్రజలకు దహన సంస్కారాల కొరకు వచ్చిన వాళ్లకు అన్ని సౌకర్యాలతో చాలా అద్భుతంగా అధునాతనంగా చాలా సౌకర్యాలు కలిగించాము. దీన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకొని ఆత్మ సంతృప్తితో వారు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగేలాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకొని తృప్తిగా వెళ్ళొచ్చు. నామినల్ ఫీజెస్ మాత్రమే పెట్టాము. ఎవరైనా అనాథలు కానీ కొద్దిగా ఆ ఖర్చులు భరించలేని వాళ్ళకు కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున కూడా మేము ఆ ఖర్చులు భరిస్తాము. ఇంకా మాకు డొనేషన్స్ అనేసి ఇంకెవరైనా ఉంటే కూడా దీనికి ఇంకా చాలా సౌకర్యాలు కలిగించేది ఉంది. ఫండ్స్ అవసరం ఉంది. చాలా మంది గొప్ప గొప్ప దాతలు భూరి విరాళం ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా ఇస్తే మాకు ఎంత అమౌంట్, చిన్న అమౌంట్ ఇచ్చినా, ఎంత చిన్న అమౌంట్ ఇచ్చినా ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది దీనిలో, ఏటీజీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము. దయచేసి ఇంకా కూడా చాలా ఖర్చులు ఉన్నాయి. చాలా ఫెసిలిటీస్ అన్ని కలిగించాలి. దినదినాభివృద్ధితో డెవలప్ చేస్తూ వెళ్తాము. గార్డెనింగ్, పార్కింగ్ సౌకర్యాలన్నీ కల్పిస్తూ పోతున్నాము. డోనర్స్ ఎవరైనా ముందుకు వచ్చి ఎంత చిన్న అమౌంట్ ఇచ్చినా పర్వాలేదు, ఎంత అమౌంట్ ఇచ్చినా పర్వాలేదు, మీకు అకౌంట్ నెంబర్ అది ఇస్తాము. దయచేసి ఇది వెరీ ట్రాన్స్పరెంట్ గా జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. దాన్ని వినియోగించుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్ చేస్తాము. దయచేసి 6వ తేదీ పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతున్నది చూసి ఆ కార్యక్రమం అటెండ్ అయ్యి మేము కష్టపడిన కష్టానికి మీరు వచ్చి అటెండ్ అయితే సంతోషపడతాము. మాకు సహాయం చేసిన ప్రతి మెంబర్కి, ప్రతి రాజకీయ నాయకులకి, ప్రతి ఆఫీసర్స్కి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ ఆఫీసర్స్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎలక్ట్రిక్ గ్యాస్ ద్వారా మనము క్రిమేటింగ్ పూర్తి చేస్తాము. సుమారు అర్ధ గంటలో మొత్తం కార్యక్రమాలంతా కూడా కంప్లీట్ చేసుకునే విధంగా ఈ కైలాసధామాన్ని తీర్చిదిద్దినాము. సుమారు దాతల విరాళాలతో 3 కోట్ల రూపాయలు దగ్గర ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. 2 ఇన్స్టిట్యూషన్స్, ఒకటి ఆర్యవైశ్య సంఘము, 2 లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్, ఈ 2 చారిటబుల్ ట్రస్ట్స్ రాత్రింపగలు కష్టపడి ఈ స్థలాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసినాము. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని, ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా దశదిన కర్మ చేసుకునేదానికి కానీ, ఆస్తులు భద్రపరుచుకునేదానికి లాకర్స్ కానీ అన్ని సౌకర్యాలు మనం ఇక్కడ కలగజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్థానం చేస్తున్నాం. కోరిన వెంటనే ఏ మతము, ఏ జాతిని చూడకుండా ప్రతి ఒక్కరూ వారికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేశారు. గల్లా అమర్ రాజా వాళ్ళు, రామచంద్ర నాయుడు గారు 55 లక్షలు ఇచ్చారు. ఆయన వచ్చి ఒక విజిట్ ఇచ్చి చూసి చాలా ఆనందించి చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలనే అభిప్రాయంతో 55 లక్షలు ఇచ్చారు. మన న్యూట్రన్ సోమిని రెడ్డి గారు 20 లక్షలు ఇచ్చారు. మన గుర్జాల్ జగన్మోహన్ ఎమ్మెల్యే గారు ఒక మిషనే స్పాన్సర్ చేశారు, 30 lakhs ఇచ్చారు. ఇంకా మన భానుమూర్తి రెడ్డి గారు దీంతో 10 లక్షలు ఇచ్చారు. మా లయన్స్ క్లబ్ మల్టిపుల్ చైర్మన్ గారు, మన శ్రీధర్ రెడ్డి గారు దగ్గర 12 నుంచి 15 లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. 12 లక్షలు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా చేస్తున్నారు. ఇంకా 5 లక్షలు, 2 లక్షలు, 1,00,000
అట్లా చాలా మంది ఇచ్చారు. ఈ శివుణ్ణి ఒకరే మన అమరా గారు 7 లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు. చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, బిజినెస్ పీపుల్, కడాపడికి టీచర్లు కూడా వచ్చి మనకెంతో సహాయం చేయూతనిస్తున్నారు. సో మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇంతే ఇవ్వాలా అంతే ఇవ్వాలా అని కాదు, ఎవరైనా లాస్ట్కు రావాల్సింది ఇక్కడికే. కాబట్టి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా చేయాలని, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ మన చిత్తూరుకి ఇవ్వాలని, పబ్లిక్ చాలా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం.